తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవం అభ్యున్నతి కోసం పుట్టిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ 44వ ఆవిర్భావ వేడుకల్లో దేవినేని ఉమా పాల్గొన్నారు. సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీడీపీ నాంది పలికిందన్నారు. అభివృద్ధిలో తెలుగువారిని అగ్రగామిగా నిలబెట్టిన విజనరీ నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పార్టీ ప్రభుత్వం పరుగులు తీస్తోందంటున్న దేవినేని ఉమతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మనతో ఉన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా గారు. అందులోనూ ఆయన పుట్టినరోజు కూడా ఈ రోజే రావడం విశేషం. ఆయన అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. సార్, 44 సంవత్సరాలు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు 1982 మార్చి 29 ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ కూడుగూడు నీడాగుడ్డ ఏదైతే సమాజమే దేవాలయం, పేదళ్లే దేవుళ్ళు ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే కోట్లాది మంది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో 9 నెలలు తిరగకుండా 36,000 కిలోమీటర్లు 60 ఏళ్ల వయసులో ఆ మహానుభావుడు తిరిగి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఈ చరిత్ర ఒక్క తెలుగుదేశం పార్టీకి. ఆ మహానుభావుడు పెట్టిన పార్టీని 95 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నో విజయాలు, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కార్యకర్తలు, నాయకుల్ని కాపాడుకుంటూ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా పార్టీ ముందుకు పరిగెడుతూ ఉంది, ప్రభుత్వం ముందుకు పరిగెడుతూ ఉంది. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో, అట్లాగే లోకేష్ బాబు యోగాళం పాదయాత్రలో కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు, బాధలు పడ్డారు. మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ రోజు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితం, భువనేశ్వరి గారు కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డా నిజం గెలుస్తుంది ఏదైతే ఉందో మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. సో చూశారు కదా, ఈ రోజు దేవినేని ఉమా గారి పుట్టినరోజు కావడం కూడా విశేషం. అలాగే ఈ రోజు ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి. దీనికి ప్రధాన కార్యకర్తలు టీడీపీ నుంచి రావడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకి న్యూస్, విజయవాడ.